దేవుని నామకు స్తోత్రములండి. ఈ దినపు వాక్యముగా దేవదేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం ఏంటంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనమునండి. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సర్వజనుల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. ఏమంటున్నాడు ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలకించాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో నేను క్రైస్తవులకే, యూదులకే, ఇశ్రాయేలీలకే, లేకుంటే మరొకరికో అని చెప్పట్లేదు ఆయన. భూమి మీద బ్రతుకుచున్న ప్రతి మానవుని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆ ఆత్మ పొందుకున్న తర్వాత ఏమి జరుగుతుంది, ఆత్మ కార్యము ఏమి జరుగుతుంది అంటే మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. వారికి దేవుడు ఏం చేస్తాడండి, అటువంటి ఆధిక్యత ఇస్తాడు. యవ్వన కాలములో కాడి మోయుట నరునికి మేలు. ఎప్పుడు మొయ్యాలి కాడి? యవ్వన కాలంలో మొయ్యాలి. వయసు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎందుకు పనికిరాని ఈ శరీరంలో ఇదిగో రోగాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బంది అవన్నీ వచ్చినప్పుడు అయ్యా దేవుడా అని ఆకాశం వైపు కనులెత్తడం కాదు. కానీ ఎప్పుడు నీవు కనులెత్తాలంటే, ఎప్పుడు నువ్వు దేవుని తెలుసుకోవాలంటే యవ్వన కాలంలోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఒకళ్ళు అలా ఉన్నారు, ఒకళ్ళు ఇలా ఉన్నారంటే దేవాది దేవుడు తన హస్తములో నిన్ను చెక్కిన విధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ సృష్టికర్త ఎవరో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా జ్ఞాపకము చేసుకొని దేవుని కొరకు నీవు జీవించుచున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ కార్యము మనలో జరుగుతుంది.